దేవుని మహాకృపను బట్టి మరొక పర్యాయము ఈ విధంగా మనమందరము ఈ విధంగా కలుసుకొని దేవుని మాటలు ఆలోచించగలిగేటటువంటి భాగ్యము తండ్రి అయిన దేవుడు మరలా మనకు అనుగ్రహించినందుకు తండ్రి అయిన దేవునికి మన ప్రభువు రక్షకుడిని యేసుక్రీస్తు ప్రభుల వారి పేరట మరొకసారి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈరోజు మనము ఒక చక్కటి సంగతిని ఆలోచిద్దాం. బైబిల్లో దేవుడు ఏ మాట రాయించినా, ఏ సందర్భాన్ని మనకు వినిపించినా, బోధకులు ఏ సంగతి చెప్పినా ఆ మాట మనల్ని ఆత్మీయంగా చక్కగా ముందుకు నడిపించేదై ఉండాలి. మనల్ని ఆత్మీయంగా విశ్వాసములో స్థిరపరిచేదై ఉండాలి. దేవుని వైపునకు నడిపించేదిగా ఆ మాటలు ఉండాలి. అలాగే దేవుడున్న లోకానికి చేర్చే మాటలై ఉండాలి. ముఖ్యంగా ఈ దినాలలో మనము వింటున్నటువంటి సంగతులు ఏవైనా ఆలోచించే రీతి, నేను ఈ మాటల ద్వారా దేవునికి ఎంత దగ్గర అయ్యాను, నన్ను నేను ఎంత పరీక్షించుకున్నాను, నాలో లోపాలు జీవవాక్యం ద్వారా దేవుడు తన దాసుని నిలబెట్టి మాట్లాడిన దాని ద్వారా నాకు నాలోని లోపాలు ఎన్ని అర్థమయ్యాయి, ఎన్ని బయటపడ్డాయి, నేను ఎన్నింటిని సరి చేసుకోవాలి, ఇలా ఆలోచిస్తూ దేవుని వాక్యాన్ని వింటేనే మనకు అది ఉపయోగకరంగా ఉంటుందండి. ఈరోజు వినబోతున్నటువంటి మాటలు కూడా అలాగే మనం విందాం. బైబిల్లో ఒక చక్కటి మాట మనము ధ్యానించి దాన్ని విశ్లేషించుకుని నేటి యొక్క మొదటి ఆరాధన వర్తమానాన్ని మనం ముగించుకుందాం. పేతురు గారు రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయము, అపోస్తులుడైనటువంటి పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 17-18 వచనాలు ఒక్కసారి మనం చూద్దాం. 17-18 వచనాలు. తీర్పు దేవుని ఇంట ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది అన్నాడు. తీర్పు దేవుని ఇంట ఆరంభమయ్యే కాలం వచ్చి ఉన్నది. ఈ పత్రిక రాసే సమయము మొదటి శతాబ్ద కాలం. మొదటి శతాబ్ద కాలములోనే దేవుడు ఏమని హెచ్చరిస్తున్నాడు అని అంటే తన భక్తుడి ద్వారా, తీర్పు దేవుని ఇంట ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది అని అన్నాడండి. అని అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును అన్నాడు. అంటే ఇది నమ్మిన ప్రజలకు చెబుతున్నాడా, విశ్వాసములో కొనసాగుతున్న వాళ్ళకు చెబుతున్నాడా, పరిశుద్ధులుగా కొనసాగుతున్న వాళ్ళకు చెబుతున్నాడా, నేను దేవునిలో ఉన్నాను అనుకుంటున్నటువంటి జనులకు చెబుతున్నాడా, బయట వారికి చెబుతున్నాడా అని ఆలోచన చేస్తే ఎవరికి చెప్తున్నాడు? ఇది సంఘంలో ఉన్న వాళ్లకు, దేవునిలో ఉన్న వాళ్లకు, విశ్వాసులుగా కొనసాగుతున్న వాళ్లకు, పరిశుద్ధులకు చెబుతున్న మాట అండి ఇది. ఎందుకంటే ఈ మాట పేతురు గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో ఆయన అంటాడు, మొదటి అధ్యాయం 2వ వచనములో ఎవరితో మాట్లాడుతున్నాడో చెప్తున్నాడండి. యేసుక్రీస్తు అపోస్తులైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలని పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును, యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి, అనగా పొంతు, గలతీయ, కప్పదొకియా, ఆసియా, బితునియా అను దేశముల యందు చెదిరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయునది అని అన్నాడండి. అంటే వీరు యేసుక్రీస్తు రక్తము వలన, ఆ రక్తము ప్రోక్షించబడటము ద్వారా కడగబడిన వారు, పరిశుద్ధులు, దేవుని సమాజములో చేరిన వారు. వారితో ఏమంటున్నాడంటే తీర్పు దేవుని ఇంటే ఆరంభమైతే ఇక అసలు సువార్తకే లోబడినటువంటి వాళ్ళ పరిస్థితి ఏమవును, అవిధేయులైన వారి గతి ఏమవును అని అంటున్నాడు. అలాగ చెబుతూ మరొక మాట అన్నాడండి. రెండు ఒకటే విషయము. 17వ వచనములో ఉన్నది ఒకటే విషయం, 18వ వచనములో ఉన్నది ఒకటే విషయం అండి. 18వ వచనములో ఏమంటున్నాడు చూడండి, మరియు నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే భక్తిహీనుడును పాపియు ఎక్కడ నిలుతురు. రెండు ఒకే విషయం. 17వ వచనంలో చెబుతున్న విషయం ఒకటే, 18వ వచనములో చెబుతున్న విషయం ఒకటే. 2 సార్లు చెబుతున్నాడండి. తీర్పు దేవుని ఇంట ఆరంభమైంది, అలా ఆరంభమై కాలం వచ్చింది, అది మన యొద్దనే ఆరంభమైతే ఇక అసలు అవిధేయులైన వారి గతి ఏమవుతుంది అని అన్నాడు. రెండవది నీతిమంతుడే అని అన్నాడండి.
ఇక్కడ నీతిమంతుడే అని అంటే అర్థం ఏంటంటే అసలు నీతిగా బ్రతుకుతున్న, పరిశుద్ధంగా జీవిస్తున్న, యథార్థపరుడుగా కొనసాగుతున్న వాళ్ళే రక్షించబడుట దుర్లభమైతే అని అన్నమాట అన్నాడు. ఇక్కడ ఆలోచన చేయాలి మనం. అసలు దుర్లభం అంటే ఏంటి? ఎంతమందికి దుర్లభం అన్నటువంటి పదం యొక్క అర్థం తెలుసు? దుర్లభం చదువుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం, చాలా పదాలు కనపడుతూ ఉంటాయి, పలకడానికి బాగుందిలే అని చెప్పి చదువుతుంటాం, వెళ్ళిపోతూ ఉంటాం. అసలు దుర్లభం అంటే తెలిసినది చెప్పండి అన్న. ప్రయోజనకరము కానిది అంటున్నాడు. ఇంకా దుర్లభం అంటే ఈ దుర్లభం అన్న పదం నీతిమంతుడి దగ్గర ప్రయోగించబడింది. జాగ్రత్తగా ఆలోచించాలి. నీతిమంతుడే రక్షించబడుట దుర్లభమైతే అని అన్నాడండి. ఒకసారి మనం అసంభవం అంటున్నారు. అసంభవం అంటే పూర్తి ఆపోజిట్. అసంభవం అంటే కాదు, కష్టతరమైంది అని అన్నాడు. మనం ఒకసారి బైబిల్లో పదాలు కనబడినప్పుడు వెంటనే బైబిల్లోనే తెలుగు డిక్షనరీలో పెట్టుకొని మనము వెతకాలి. అవసరమైతే మనకు ఇప్పుడు గూగుల్ సెర్చ్లో అనేకమైన వాటిని తెలుసుకోవడం కోసం ఉపయోగిస్తూ ఉంటాం. మరి ఇలాంటి తెలుగు పదాలు దాని అర్థం తెలుసుకోవడానికి ఎందుకు ఉపయోగించకూడదు? దుర్లభం అని గూగుల్ సెర్చ్లో కొడితే దాని యొక్క మీనింగ్ ఏంటో అని గూగుల్ సెర్చ్లో కొడితే అది ఇచ్చినటువంటి విషయము అంటే తెలుగు డిక్షనరీలో కూడా అదే ఉంది. అంటే బాగా మనకు అర్థమవుతుందని ఇంగ్లీష్ని మిక్స్ చేసి చెప్తున్నాను. అంత ఈజీ కాదు. దుర్లభం అంటే అంత ఈజీ కాదు, రేర్ అనే మీనింగ్ వస్తుందండి. రేర్ అంటే మనం తెలుగులో ఒక సామెత ఉపయోగిస్తాం, నూటికో కోటికో అంటాం. అంటే ఎక్కడో ఒక చోట ఎప్పుడో ఒకప్పుడు చాలా కష్టం, అంత సులువు కాదు, అంత సామాన్యమైన విషయమేం కాదు, అంత ఈజీ కాదు. ఎక్కడ ఉపయోగిస్తామంటే ఇప్పుడు రోజుకి పుస్తకాలు రోజు చదివేటటువంటి వాడికి, ఎప్పుడో వారానికి ఒకసారి బుక్స్ చేతబట్టేటటువంటి వాడికి వ్యత్యాసం చెబుతూ, ఇదిగో ఇతడు గ్రూప్ 1 సాధించాలంటే, లేదంటే ఐఏఎస్ సాధించాలంటే, సివిల్స్ సాధించాలంటే ఈ అబ్బాయికి సాధ్యమవుతుందా? అంత ఈజీ కాదు. ఇప్పుడు వారానికి ఒకసారి బుక్ పడితే అవుతుందా? రోజుకు 18 గంటలు 20 గంటలు చదివే వాళ్ళే రెండోసారి, మూడోసారి, నాలుగోసారి అటెంప్ట్స్ చేసి సాధిస్తూ ఉన్నారు. అంత సులువు కాదు, అంత ఈజీ కాదు. దీన్ని అర్థం చేసుకోవడానికి కొన్ని మాటలు మనం చూద్దాం ప్రియులారా. అపోస్తలుల కార్యములు 26వ అధ్యాయం. ఈ దుర్లభము అన్న పదం అర్థం తెలుసుకోవడానికి ఈ వచనాలను నేను చూపిస్తున్నాను. అపోస్తలుల కార్యములు 26వ అధ్యాయం 29. ఎందుకంటే నీతిమంతుడే రక్షించబడుట దుర్లభమైతే అని అంటే ఆపోజిట్ వర్డ్ కాదు అది. అంటే అస్సలు ఛాన్స్ లేదు అని అనేది కాదు, చాలా కష్టం అని. దాన్ని అర్థం చేసుకోవడానికి ఈ మాట 26వ అధ్యాయము 29వ వచనం. అందుకు పౌలు సులభముగానో దుర్లభముగానో తమరు మాత్రము కాదు, నేడు ఈ మాట వినువారందరూ ఈ బంధకములు తప్ప నావలే ఉండునట్లు నా దేవుడు అనుగ్రహించునుగాక అనేను. ఇక్కడ ఏం జరిగింది? ఈ సందర్భం మీ అందరికీ తెలుసు. అపోస్తలుల కార్యంలో 26వ అధ్యాయంలో అగ్రిప్ప రాజుకు చెప్పటానికి పౌలు గారు వెళ్తారండి. అప్పుడు వెళ్ళినప్పుడు అగ్రిప్ప రాజుతో మాటల్లో మీరు ప్రవక్తలను నమ్ముచున్నారని నేను ఎరుగుదును అనని దేవుని మాటలు చెప్పేటప్పుడు, సువార్త చెప్పేటప్పుడు వాళ్ళను ఒప్పింపజేసే ప్రయత్నం పౌలు గారు చేశారు. అంటే ఒక రాజునే ఒప్పింపజేసే ప్రయత్నం చేసినప్పుడు ఆ రాజు అన్నాడు, ఇంత సులభముగా 28వ వచనంలో ఏమన్నాడు? అందుకు అగ్రిప్ప, ఇంత సులభముగా నన్ను క్రైస్తవుణ్ణి చేయజూచుచున్నావే అని పౌలుని అడిగితే అప్పుడు పౌలు గారు అన్న మాట ఏంటి? సులభముగానో దుర్లభముగానో. ఆపోజిట్ వర్డ్ కాదు అది. సులభముగానో దుర్లభముగానో అని అంటే
సులభమైనది ఒక్క మాట చెప్పగానే విని నమ్మేవాళ్ళు, లేదా 100 సార్లు 100 రకాలుగా ప్రయత్నం చేస్తే నమ్మచ్చేమో, ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తే నమ్మచ్చేమో, అవకాశం ఉంది. దుర్లభం అంటే చాలా కష్టం, అంటే ఒక్క అటెంప్ట్లో సాధ్యమయ్యేది కాదని, నాట్ అన్ ఈజీ అని అర్థం, అంత సులువు కాదు అని అర్థం. దేవుడు ఈ మాటను నీతిమంతుడే రక్షించబడుట దుర్లభమైతే అన్న మాట రాయించాడు. పిల్లలు, ఈరోజు దేవుని వాక్యానికి లోబడి యేసుక్రీస్తు ప్రభుల వారి రక్తంతో కడగబడి ప్రభు వల్లలో పాల్గొంటూ దేవునిలో బ్రతుకుతున్నాము, నడుస్తున్నాము అని అనుకుంటున్న ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సినటువంటి ఉపదేశం ప్రియులారా సంగతి. ఈరోజు మనం ఆ జాబితాలో ఉన్నామేమో ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి. అతడే రక్షించబడుట దుర్లభమైతే, చాలా కష్టమైతే, నాట్ అన్ ఈజీ, అంత సులువు కాకపోతే ఇక పాపియు భక్తిహీనుడును ఎక్కడ నిలుతురు? అసలే దేవునిలో లేని వాళ్ళు, అరాకొర భక్తితో ఉన్నవాళ్ళు, నామకార్థంగా ఉన్నటువంటి వాళ్ళు, నిత్యము దేవుని సన్నిధిలో భయభక్తులతో ఉన్న వాళ్ళ పరిస్థితే చెప్పలేం అన్నట్టుంటే, కష్టం అన్నట్టుంటే, అంత ఈజీ కాదు అన్నట్టుంటే, ఇక బొటాబొటీగా దేవునిలో ఉంటూ అస్థిరులంగా కొనసాగుతూ వాక్యం పట్ల అవిధేయులుగా కొనసాగుతూ ఉన్న వాళ్ళ గతి ఏమవును అని అన్నాడు. ఈరోజు ఆ ప్రశ్న మనందరం వేసుకోవాల్సిన అవసరత ఉంది ప్రియులారా, ఉంది. దీన్ని అర్థం చేసుకోవడానికి మరొక వాక్యం కూడా మనం చూద్దాం. సామెతల గ్రంథం 25వ అధ్యాయంలో ఒక మాట రాయబడి ఉంది. సామెతల గ్రంథము 25వ అధ్యాయము 27వ వచనం. సామెతల గ్రంథము 25వ అధ్యాయము 27వ వచనం 2వ మాట. దుర్లభమైన సంగతి పరిశీలన చేయుట ఘనతకు కారణము. అంటే అర్థం ఏంటి? సాధ్యం కాదనే, సాధ్యమైనదేనే, సాధ్యమే కానీ కొంచెం కష్టం అని. కొన్ని రకాల పజిల్స్ ఉంటాయి. ఆ పజిల్స్ సాల్వ్ చేయటం సులువు కాదు. అంటే అసంభవమనే, సులువు కాదు, అసంభవమనే, సాధ్యమే కానీ ప్రయత్నం ఎక్కువ చేయాలి, ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టాలి. ఇక్కడ కూడా అంటున్నాడు దుర్లభమైన సంగతి, అంటే కష్టతరమైనది ఏదైనా ఉంది అని అంటే దాన్ని పరిశీలన చేయడం ద్వారా ఏమొస్తుందట? ఘనత వస్తుంది. అందరూ సాల్వ్ చేసి చూపిస్తే పెద్ద విషయమేం కాదు, విశేషమేం కాదు. ఇది ఎవరు సాధించలేరు, ఇది ఎవరు సాల్వ్ చేయలేరు, దీన్నెవరు విశ్లేషించలేరు అన్న విషయాన్ని పరిశోధించి చక్కగా దాన్ని ఎంక్వైరీ చేసి ఇన్వెస్టిగేట్ చేసి దాన్ని చిక్కుమిడిని విప్పితే అది దేనికి కారణమవుతుందట? ఘనతకు కారణమవుతుంది. అంటే ఇప్పుడు ఈ మాటను బట్టి దుర్లభం అన్న పదం ఎలా అర్థం చేసుకోవచ్చు? దుర్లభమైన సంగతిని పరిశీలన చేయుట ఘనతకు కారణము అంటే ఒక కష్టతరమైనటువంటిది, అంత ఈజీ కానటువంటి దానిని మనము ఒకవేళ చాలా హార్డ్గా ఉన్నది, చాలా క్లిష్టంగా ఉన్నదాన్ని మనం ఒకవేళ సాల్వ్ చేయగలిగితే, శోధించి దాన్ని విప్పగలిగితే అది ఘనతకు కారణమవుతుంది అని దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఈ దుర్లభం అన్నటువంటి పదం యొక్క అర్థం మనం తెలుసుకున్నాం, అసలు దీని మీనింగ్ ఏంటి అన్నది తెలుసుకున్నాం. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక సందర్భం జరిగింది. యేసుక్రీస్తు ప్రభుల వారి కాలములో ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు ఒక సందర్భం జరిగింది. ఆయనతో పాటుగా ఒకతను ఇంటరాక్ట్ అయ్యాడు. ఇంటరాక్ట్ అయిన ఆ సందర్భంలో కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ పదాన్ని వాడారు, దుర్లభం అన్న పదాన్ని ఆయన వాడారు. ఒకసారి మనం చూద్దాం. మత్తయి సువార్త మూడు సువార్తలలో, అంటే 3 సువార్తికులు రాసినటువంటి వాటిల్లో ఈ సందర్భం ఉంది. మత్తయి సువార్తను చూద్దాం, అలాగే మార్కు సువార్తను కూడా చూద్దాం. మత్తయి సువార్త 19వ అధ్యాయం, మత్తయి సువార్త 19వ అధ్యాయము 23వ వచనం. మత్తయి సువార్త
19వ అధ్యాయము 23వ వచనం. యేసు తన శిష్యులను చూచి, ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏమంటున్నాడండి యేసుప్రభుల వారు? ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించుట దుర్లభము. దుర్లభం అన్న పదం వాడాడండి యేసుప్రభుల వారు ఇక్కడ. అంటే అర్థం ఏంటి? ఇప్పటివరకు మనము అంటే చాలామంది, ఎక్కువ మంది అనుకున్నది ఏంటంటే అసలు ధనవంతుడు పరలోకానికి అర్హుడే కాదు, ధనవంతుడు పరలోకానికి పోడు, ధనవంతుడికి పరలోక రాజ్యంలో చోటు లేదు అని అనుకున్నారు. కానీ ఇక్కడ యేసుప్రభుల వారి ఆయన యొక్క ఆలోచన ఏంటంటే, ఆయన ఏమనుకుంటున్నాడంటే ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట చాలా కష్టం, ఎంతో ప్రయత్నం చేస్తే కానీ సాధ్యపడదు. ఎందుకంటే ధనం వల్ల అక్కడ విశేషం ఏంటి అంటే, విశేష గుణం అతను కలిగి ఉన్నాడు, అతని ధనము కలిగి ఉండటం. ఆ ధనము కలిగి ఉండడం వల్ల ఇది పరలోక రాజ్యములో ప్రవేశించటానికి లేదా పరలోకానికి అర్హత పొందటానికి ఆ ప్రయాణంలో అది చాలా డిస్టర్బ్ చేస్తుంది. దాన్ని దాటి పరలోకానికి వెళ్ళాలి అని అంటే చాలా కష్టము, నాట్ అన్ ఈజీ టాస్క్, అదంత సులువైనటువంటిది కాదు అని ఈ మాట చెప్పాడు. ఇది కన్క్లూజన్ ప్రియులరా. ఆయన కన్క్లూజన్ ఇచ్చారు. అసలు సిసలైన సంగతి ఏం జరిగింది అని అంటే, పైన 16వ వచనము నుండి ఒక సంగతి జరిగింది, ఒక సందర్భం జరిగింది. ఇదిగో ఒక్కడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలనని ఆయనను అడిగాను. ఏమంటే ఎప్పుడైనా ఇలాంటి సందర్భాలు మనం చదివేటప్పుడు ఫస్ట్ ఏం చేయాలంటే, ఈ సందర్భం ఇలా ఉంది కదా, ఈ సువార్తలలో మిగతా సువార్తికులు రాసినటువంటిది కూడా దగ్గర పెట్టుకొని కంపేర్ చేస్తూ చదవాలి. అలా చదివినప్పుడు చాలా కొన్ని చిన్న చిన్న విషయాలే కానీ చాలా ఇంపార్టెంట్గా ఉంటాయి. అవన్నీ మనకు దగ్గరయ్యి ఈ యొక్క సబ్జెక్టు అర్థమవటానికి ఇంకా బలాన్ని చేకూరుస్తాయి ప్రియులరా. మత్తయి సువార్త 19వ అధ్యాయంలో ఇది ఉంది, మార్కు సువార్తలో 10వ అధ్యాయంలో ఉంది. ఒకసారి వెళ్దాం. మార్కు సువార్త రెండు ఇలాగే పెట్టుకోవాలి, ఒక చోట ఒక చెయ్యి మత్తయి సువార్త 19వ అధ్యాయంలో పెట్టుకోవాలి, ఒక చోట మార్కు సువార్త 10వ అధ్యాయంలో పెట్టుకోవాలి. 17వ వచనం 10-17. ఆయన బయలుదేరి మార్గమున పోవుచుండగా, ఏమంటే ఇక్కడ పరిగెత్తుకొని వచ్చి అన్నది మత్తయి సువార్తలో లేదు. ఒకడు ఆయన యొద్దకు వచ్చి, ఎలా వచ్చాడని మార్కు గారు చెబుతున్నారు? పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని అన్నది మార్కు సువార్తలో ఉంది, మత్తయి సువార్తలో లేదు. సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయుదును అని ఆయనను అడిగేను. ఏమండి రెండింటిని మనము కంపేర్ చేసుకుంటూ ఒక కన్క్లూజన్కి వస్తే, ఒక ఆయన చాలా ఇంట్రెస్ట్, ఏమంటే పరిగెత్తుకొని వచ్చాడంటే చాలా ఆసక్తిగా వచ్చినట్టు, ఏదో యేసుప్రభువు వచ్చారు చూసిపోదాం, ఏదో ఒకటి అడుగుదాము అన్నట్టుగా రాలేదండి. పరిగెత్తుకుంటూ వచ్చాడు, అంటే ఆసక్తిపరుడు వచ్చాడు. ప్రభుల వారి దగ్గర ఏం చేశాడు? మోకాళ్ళు ఉన్నాడు. అంటే దేవుడంటే, దేవుని పిల్లలంటే, దేవుని కుమారుడంటే భక్తి కలిగిన వాడు, భయము భక్తి కలిగినటువంటి వ్యక్తిగా అక్కడ కనబడుతున్నాడు పిల్లరా. వచ్చి అడుగుతున్న విషయం ఏంటి? నాకు సమస్య ఉంది, సమస్యను తీర్చు అని అంటున్నాడా? నాకు బాగాలేదు, బాగా చేయని అంటున్నాడా? లోకపరమైన వాటి గురించి అడగట్లేదు. ఏమడుగుతున్నాడు? నిత్య జీవం గురించి అడుగుతున్నాడు. అంటే జ్ఞాని, ఎవర్ లాస్టింగ్. అంటే ఇక్కడ ఈ భూ సంబంధమైన సంగతుల గురించి కాకుండా ఆత్మ సంబంధమైన సంగతి గురించి అడుగుతున్నాడు, ఎటర్నల్ లైఫ్ గురించి అడుగుతున్నాడు, అంటే నిత్య జీవం గురించి అడుగుతున్నాడు. చాలా మంచి విషయం ప్రియులరా. అప్పుడు యేసుప్రభుల వారి సంభాషణ ఎలా ఉందో ఒకసారి మత్తయి సువార్తలో చూద్దాం. మత్తయి సువార్తలో అప్పుడు అంటున్నాడు, అందుకు ఆయన 17వ వచనం, మంచి కార్యమును గూర్చి నన్నెందుకు అడుగుచున్నావు? మంచివాడొక్కడే, నీవు జీవములో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలను గైకొనుమని చెప్పెను. అతడు ఏ ఆజ్ఞలని ఆయనను అడుగగా, అప్పుడు ఆయన యేసుప్రభుల వారు అంటున్నారు, నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపుము, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమింపవలను అనుననివియే అని చెప్పాను. అందుకు ఆ యవనుడు, ఇప్పుడు ఈ ధనవంతుడైన యవనుడు, ఒకడు అని చెప్పబడినది ధనవంతుడైన యవనుడు ఏమన్నాడంటే, ఇవన్నీ అనుసరించుచునే ఉన్నాను అని అన్నాడండి.
ఏమండి ఒక్క మాట ఆలోచన చేద్దాం. యేసు ప్రభుల వారిని ఏమడిగాడు? నిత్య జీవం పొందాలంటే ఏం చేయాలని అడిగాడు. అప్పుడు యేసు ప్రభుల వారు ఏం చెప్పారు? ఆజ్ఞలు గైకొను అని అన్నాడు. ఆజ్ఞలంటే అప్పటి వరకు ఉన్నది ధర్మశాస్త్రములో ఉన్నటువంటి మాట, ధర్మశాస్త్రములో ఉన్న ఆజ్ఞలు. ఏవి అని కూడా అడిగాడు. ఏవి అని అడిగితే కూడా క్లారిటీ ఇచ్చాడు. ఇదిగో ఇది నాయన, దొంగతనం చేయొద్దు, నరహత్య చేయవద్దు, అబద్ధ సాక్ష్యం, ఇవన్నీ అని అన్నాడు. అప్పుడు ఆయన అన్న మాట ఏంటంటే అండి, ఇవన్నీ అనుసరించుచునే ఉన్నాను. ఎవరితో చెప్తున్నాడండి ఈ మాట? ఆషామాషైన విషయం కాదు. యేసు ప్రభుల వారితో ఒకవేళ బొంకితే, అబద్ధం ఆడితే, ఏదో ఆయన ముందు వేషధారిలాగా ఉండాలనుకుంటే ఈజీగా యేసు ప్రభుల వారు పట్టేస్తారు. ఎందుకని హృదయాంతరంగములను ఎరిగినటువంటి ఆయన అబద్ధం చెప్తున్నాడా లేదా చెప్పలేడా? ఆయన నిలబెట్టి మిగతా వాళ్ళందరికీ గుణపాఠం చెప్తాడు. నువ్వెందుకయ్యా అసలు అనుసరించకుండానే అనుసరిస్తున్నాను అంటున్నావు? ఎక్కడ అనుసరిస్తున్నావు, ఏమనుసరిస్తున్నావు నాకు తెలియదు అనుకుంటున్నావా? నువ్వు పలానా దగ్గర ఏం చేసావో నాకు తెలియదు అనుకుంటున్నావా అని చెప్పేయగలడు, చిట్టా విప్పేయగలడు. ఏమండి అర్థమవుతుందా? ఇక్కడ అనుసరించుచునే ఉన్నాను అన్న మాట ఎంత కాన్ఫిడెంట్గా యవనుడు చెబుతున్నాడు. యవనుడు అని అంటే యవన దశలో ఉన్నాడు, యవన కాలంలో ఉన్నాడు. అనుసరించుచునే అన్న మాటకు ఇంకొంచెం మనం యాడ్ చేయగలిగితే మార్కు సువార్తలో ఒకసారి చూడండి, 20వ వచనం, ఈ ఆజ్ఞలన్నీ పాటించి ఇవన్నీ నీకు తెలుసు కదా అని అంటే, అందుకతడు బోధకుడా బాల్యము నుండే అంటున్నాడండి. యవనుడనయ్యాను ఇప్పుడు, ఎప్పటి నుంచి అనుసరిస్తున్నాను అంటున్నాడు? ఏమండి ఆషామాషి అయిన విషయం అయితే కాదు, బాల్యము నుండే ఇవన్నీ అనుసరిస్తున్నాడట. బాల్యము నుండే అనుసరించటం అంటే నీతిమంతుడిగా కొనసాగుతున్నాడు, పరిశుద్ధుడుగా కొనసాగుతున్నాడు, యథార్థవంతుడుగా కొనసాగుతున్నాడు, ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ ఉన్నటువంటి వాడుగా ఉన్నట్లుగా ఇక్కడ మనకు అర్థమవుతుంది ప్రియులారా. ఇలా ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ ఉన్న నీతిమంతుడైనటువంటి ఈ యవనుడు యేసు ప్రభుల వారు మాట ఏమన్నాడో ఒకసారి క్రిందకు చదువుదాం. 21వ వచనం చదవండి అక్క. 21వ వచనం, యేసు మార్కు సువార్త 10వ అధ్యాయము 21వ వచనము, యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి. ఆగుదామండి. ఏమండి యేసు ప్రభుల వారు బాల్యము నుండే అనుసరిస్తున్నాను అనగానే అతడి మీద ప్రేమ వచ్చేసిందండి. ఎందుకు? నిజంగానే పాటిస్తున్నాడు. అతనిని ప్రేమించి ఇతనికి నేను సహాయం చేద్దాం, ఇతడి ఇంట్రెస్ట్, ఇతని ఆసక్తికి అనుగుణంగా నేను చేద్దాం అని అనుకున్నాడు ప్రియులారా. అతనిని ప్రేమించి ఏమన్నాడు? నీకు ఒకటి, ఇక్కడ ఆగిపోవాలి, నిజంగా నీకు ఒకటి కొదువుగా ఉన్నది అని చెప్పింది యేసు ప్రభుల వారా, లేదా యవనుడే నాకేమైనా కొదువుందా ఇక పరలోకానికి వెళ్ళడానికి, లేదా పరలోక రాజ్యంలో ప్రవేశించటానికి, పరలోకానికి అర్హత పొందటానికి అని అన్నాడా? మత్తయి సువార్త 19వ అధ్యాయము, మత్తయి సువార్త 19వ అధ్యాయము 20వ వచనం చివరి మాట, ఇవన్నీ అనుసరించుచునే ఉన్నాను, ఇకను నాకు కొదువ ఏమని. ఏమండి కొదువ ఉంది అనని యేసు ప్రభుల వారు ముందన్నారా? కొదువ ఏముంది అనని ప్రశ్న యవనుడు వేశాడా? చూద్దాం. ఈ సువార్తలో ఆ సువార్తలో ఈ భాగాన్ని ఆ భాగాన్ని మనం పరిశీలన చేసినప్పుడు కంపేర్ చేసినప్పుడు ఏం తెలుసుకున్నాము? కొదువ ఏముంది అనని యవనుడు అడుగుతున్నాడు. అంటే ఒక కాన్ఫిడెంట్తో అడుగుతున్నాడండి. ఒక మాటలో చెప్పాలంటే, నేను నీతిగా బ్రతుకుతున్నాను, నాకు తెలుసు, నేను నరహత్య చేయట్లేదు, ధర్మశాస్త్రంలో ఉన్నదంతా పాటిస్తున్నాను, పరిశుద్ధుణ్ణి, యథార్థపరుణ్ణి, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించన్న మాటను నేను పాటిస్తున్నాను, నాకున్న దాంట్లో అన్నీ పెడుతున్నాను. అంటే ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నాడంటే, నా యొక్క స్థితిని, నా యొక్క నీతివంతమైన స్థితిని, పరిశుద్ధతను ఎవరితో చెక్ చేసుకుందామని వెళ్ళాడు తెలుసండి? ఎవరి దగ్గర రుజువుపరుచుకుందామని వెళ్ళాడో తెలుసా? యేసు ప్రభుల వారి దగ్గరే రుజువుపరుచుకుంటే పోలేదా అని ఏమడిగాడు? ఇంకా నాకు కొదవ ఏముంది? అప్పుడప్పుడు మనం కూడా క్రాస్ చెక్ చేసుకోవటానికి, నా బరువు ఎంత ఉంది, నా బరువు తగ్గానా లేదా, ఇన్ని రోజుల నుంచి నేను ఇంత ఎక్సర్సైజ్ చేస్తున్నానా కదా, బరువు తగ్గానా లేదో చెక్ చేసుకుందామని కరెక్ట్ కొలమానం దగ్గరికి వెళ్ళి కొలత వేసుకోవాలనుకుంటాం.
షుగర్ పేషెంట్స్కి బాగా తెలుసు. షుగర్ పేషెంట్లు ఏం చేస్తారంటే దగ్గరగా ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి ఒక వ్యక్తి దగ్గర బ్లడ్ ఇచ్చి చెక్ చేసుకుంటారు. అప్పటితో సాటిస్ఫై అవ్వరు, తగ్గిందా లేదా, లేదంటే ముందు ఇంట్లో చెక్ చేసుకుంటారు. ఇంట్లో పరికరం వచ్చింది కదా, ఆ పరికరంతో చెక్ చేసుకుంటారు, సాటిస్ఫై అవ్వరు. లోకల్గా ఉన్నటువంటి వాళ్ళ దగ్గర చూస్తారు, సాటిస్ఫై అవ్వరు. ఎక్కడికి వెళ్తారు? నికార్స్గా అయినదిగా కరెక్ట్గా యాక్యురేట్గా వచ్చేటటువంటి దగ్గరికి వెళ్ళి ఆ ల్యాబ్కి వెళ్ళి అక్కడ పరిశీలన చేసుకుని కన్ఫామ్ చేసుకుంటారు. ఇప్పుడు ఇతను కూడా ఏమనుకున్నాడు తెలుసండి, నేను నీతిమంతుణ్ణి, పరిశుద్ధుణ్ణి, నన్ను పరీక్షించటానికి యేసుప్రభువు వారైతే కరెక్ట్ కదా, ఆయన చెప్తే సరిపోతుంది కదా, ఇంకా నాకేమైనా కొదువు ఉందా అంటే ఆయన ఉద్దేశం ఏంటో తెలుసండి, నాకేమీ కొదువలేదు, అన్నీ పాటిస్తున్నాను కాబట్టి నేను పరలోకానికి గ్యారంటీ అనుకున్నాడండి. కానీ యేసుప్రభువు వారు ఏమన్నారు తెలుసా? అవును నాయన, నువ్వు అన్నట్టే నీకొకటి కొదువుగా ఉంది. ఏంటది? నీ ఆస్తి అమ్ము, నీవు పరిపూర్ణుడగుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పాను. అయితే ఆ యవనుడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయిన. ఇక్కడ దుఃఖపడుచు అని మాట రాయబడి ఉందండి. మిగుల ఆస్తి గలవాడు కనుక మార్కు సువార్తలో ఏమనుందంటే ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను అని. యేసుప్రభువు ఏం చెప్పారు? నువ్వు పరిపూర్ణుడవగుటకు నువ్వు కరెక్ట్గానే ఉన్నావు, కానీ ఇంకా పరిపూర్ణత సాధించాలి అని అంటే నీతిగానే బ్రతుకుతున్నావు, పరిశుద్ధుడిగానే ఉన్నావు, భక్తిగానే బ్రతుకుతున్నావు, ఆజ్ఞలన్నీ పాటిస్తున్నావు, ఇంకా కొదువ ఏముంది అని అడిగావు కదా, అయితే నీకున్న ఆస్తిని నమ్మి బీదలకి ఇమ్ము అని అన్నాడండి. ఏమండి, ఇదొక టెస్ట్, ఇదొక పరీక్ష అండి. మిగుల ఆస్తి గలవాడు కాబట్టి ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వ్యసనపడుచు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత యేసుప్రభుల వారు శిష్యులతో ఏం చెబుతున్నారో మార్కు సువార్త 10వ అధ్యాయం 23వ వచనం. అప్పుడు యేసు చుట్టూ చూచి ఆస్తి గలవారు అంటే ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించుట, అక్కడ ఈ దుర్లభం అని ఉంది, ఇక్కడ ఏమనుంది? ఎంతో అని అన్నాడండి. ఆ వ్యక్తిని ఎగ్జాంపుల్గా తీసుకుని ఎంతో దుర్లభము ఏంటి, ఆ వ్యక్తి పరలోకానికి అర్హుడు కాదా? రాలేడా? అంత నీతిగా బ్రతుకుతున్నాడు, అన్ని ఆజ్ఞలు పాటిస్తున్నాడు. యేసుప్రభుల వారు ఒక్క మాట కూడా అతడి పాటిస్తున్న ఆజ్ఞల గురించి ఒక్క మాట కూడా అనలేకపోయాడు. ఇంకా నాకేమైనా కొదువుందా అన్న కాన్ఫిడెంట్గా అతను అడగగలిగాడు అని యేసుప్రభుల వారిని. ఎంత నికార్సైన జీవితం జీవిస్తున్నాడు, అయినా కూడా ఇలాంటి వాళ్ళు పరలోకానికి అదేమనుంది, దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభమని తన శిష్యులతో చెప్పాను. అప్పుడు వాళ్ళు అంటున్నారు, విస్మయం ఉందారు ఆ మాటలకు శిష్యులు. అప్పుడు యేసు అంటున్నాడు, పిల్లలారా, ఒక సీక్రెట్ చెప్తున్నాడండి. అంటే ధనవంతులు ఎవరు పరలోకానికి పోరని కాదు. ఎంతో దుర్లభం అంటే మీనింగ్ మీరు ఇప్పటి వరకు విన్నారు. దుర్లభం అంటే ఎంతో కష్టం, నాట్ అన్ ఈజీ టాస్క్ అని. ఏమంటున్నాడు? తమ ఆస్తి యందు నమ్మిక ఉంచువారు దేవుని రాజ్యములో ప్రవేశించుట. ఆస్తి ఉన్నందుకు అతడు పోకుండా లేడు, ఆస్తి ఉన్నందుకు అర్హుడు కాకుండా పోలేదు, కానీ ఆస్తినే నమ్ముకున్నాడు, దేవుని యందు విశ్వసించటం లేదు. మరొక మాట రాయబడి ఉంది తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము. ముగించుకుందాం. తిమోతి గారికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం చూడండి. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం. ఇహమందు ధనవంతులైన వారు, వాళ్ళకు గర్వం ఉంటుంది, గర్వం వచ్చేస్తుంది, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అలా ఉండొద్దు, గర్విష్ఠులు కాక అంటున్నాడంటే ఉండొద్దు. ఆ విధంగా ఉండకుండా ఈ ధనము, నాకున్న ఈ ధనము, ఆస్తి, డబ్బు అస్థిరమైనది అని అనుకొని దాని యందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు దయచేసేది, దానాలంగా దయచేసేది దేవుడే అని ఆయన యందు నమ్మిక ఉంచాలి. ఇదండి కన్క్లూజను. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం ఎంతో దుర్లభం అన్నాడు అని అంటే, ఎంతో దుర్లభం అంటే వెళ్ళడని కాదు, వెళ్తాడు, కష్టం. ఎందుకు? దీన్నంతా దాటుకొని వెళ్ళాలి. ధనమున్నా ఆ ధనాన్ని బట్టి వచ్చే గర్వము రాకూడదట. ధనమున్నా ఈ ధనమే నాకు దిక్కు అని అనుకోకూడదట. ఆ అస్థిరమైన ధనము యందు నమ్మిక ఉంచద్దట.
ఇది అస్థిరమైనది అని నమ్మాలట, దేవుడే స్థిరమైన వాడు అని నమ్మాలట. ఇప్పుడు ఇంత ధనం ఉన్న నాకేం లాభం, నా ప్రాణం నిలబడింది అని అంటే, నేను జీవముతో కొనసాగుతున్నాను అని అంటే నా దేవుడే అని అనుకోవాలటండి. అలా అనుకున్న వాళ్ళు ఉన్నారా? బైబిల్లో ఉన్నారు. అబ్రహాం గారు ఎవరి యందు విశ్వాసం ఉంచాడు? మిక్కిలి ఆస్తిపరుడండి, కానీ విశ్వాసులకు తండ్రి అయ్యాడు అబ్రహాము గారు. యోబు గారు ఎవరి యందు విశ్వాసం ఉంచాడు? తనకున్న ఆస్తి పట్లన కాదు ప్రియులరా, ఉన్నా లేకున్నా దేవుణ్ణే నమ్ముకున్న వాళ్ళు. ఈరోజు ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట దుర్లభము, కానీ సాధ్యమా అసాధ్యమా అంటే కింద ఒక మాట అంటాడండి యేసుప్రభుల వారు, దేవునికి సమస్తము సాధ్యం. మనుషులకు అసాధ్యం, కానీ దేవునికి సమస్తము సాధ్యమే. ఇహమందు ధనమున్నా కూడా ఈ విధంగా బ్రతకాలని దేవుడు మనకు నేర్పిస్తున్నాడు ప్రియులరా. కాబట్టి ఈరోజు బ్రతికేటటువంటి వాళ్ళల్లో ధనము మనల్ని ఏమైనా ఆపుతుందేమో ఒకసారి చూసుకోవాలి. ఒక ధనవంతుడు బైబిల్ గ్రంథంలో ఈ విధంగా ఉంటే, ఇంకొక ధనవంతుడు ఏమనున్నాడు? అసలు దేవుని ఎందే లేకుండా తమ ఆస్తి ఎందే నమ్మిక ఉంచి ప్రాణముతో ఏం చెప్పుకున్నాడు? ప్రాణమా, తరగని చెరగని ఆస్తి సంవత్సరాలకు నీకు సమకూర్చానంటున్నాడు. ఎవరి మీద నమ్మిక ఉంచుతున్నాడు? ఆస్తి మీద. గురెంత ఆస్తి మీద ఉంది. కాబట్టి రాదు ప్రియులరా. కాబట్టి దుర్లభమైన సంగతిని ఛేదించడం ఘనతకు కారణమైనప్పుడు, ఇదిగో ఇలాంటి పరిస్థితుల్లోనే దేవుని రాజ్యంలో ప్రవేశించేటటువంటి స్థితిని కలిగి ఉండటం మనకు చాలా అవసరం ప్రియులరా. అసలు ఈ మాట ఎవరన్నారు? మొట్టమొదట మన వాక్యము ప్రారంభంలో ఈ వాక్య భాగము పఠనము యొక్క మాట ఎవరన్నారు? పేతురు గారు అన్నారు. ఎందుకన్నారు పేతురు గారు? పేతురు గారే నోటనే ఎందుకు వచ్చిందో తెలుసండి? నీతిమంతుడే రక్షించబడుట దుర్లభమైతే అని పేతురు గారి నోట ఎందుకు వచ్చిందో తెలుసా? పేతురు గారే తప్పిపోయారు కాబట్టి. కేఫా, పేతురు, ఇదిగో నీ మీద నా యొక్క సంఘాన్ని కడతానన్నాడు. అంత ఆధిక్యత వచ్చినవాడు. నీకే దేవుడు బయలుపరచకపోతే ఈ విషయం బయలుపరచలేడు అనని అతని యేసుప్రభుల వారి చేత ఘనత నొందినటువంటి పేతురు గారు ఏమయ్యాడండి? ముమ్మారు యేసుప్రభుల వారిని ఎరుగనని బుంకాడు ప్రియులరా. అంటే ఇంత ఖచ్చితంగా ఉన్న నేనే పడిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి మీరు జాగ్రత్తగా చూసుకోండి. నీతిమంతుడే రక్షించబడుట దుర్లభమైతే అని అన్నమాట రాయగలిగాడు అని అంటే ఆయన పరిస్థితిని ఆయన చెక్ చేసుకున్నాడు ప్రియులారా. ఒకసారి దేమా గారి గురించి కూడా మనం ఆలోచన చేస్తే, పౌలు మహనీయుడు దేమా గారి గురించి నాకు తెలిసి 3 చోట్ల రాయబడింది ప్రియులారా బైబిల్ గ్రంథంలో. 3 చోట్ల రాయబడిన దాంట్లో 2 చోట్ల లూకా గారితో పాటు కలిసి ఉంటాడు. లూకా, వైద్యుడైన లూకా, దేమాయు మీకు వందనములు చెప్పుచున్నారు. ఇదే మాట ఇంకొక చోట కూడా ఫిలోమోను పత్రికలో ఒక చోటు ఉంటుంది, కొలసీ పత్రికలో ఒక చోటు ఉంటుంది. తిమోతి గారికి రాసిన 2వ పత్రిక వచ్చేసరికి దేమా గారి గురించి ఏమని రాయబడింది? ఆ దేమానే. ఎందుకంటే ఆ దేమా గురించి తిమోతి గారికి రాసిన 2వ పత్రికలో కూడా లూకా గారి గురించిన ప్రస్తావన ఉంటుంది. అట్లా కన్ఫర్మ్ చేసుకోవచ్చు మనం. దేమా ఏం చేశాడట? ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి వెళ్ళిపోయాడు. ఏదో మనల్ని నీతిమంతుడిగా బ్రతుకుతున్నా కూడా లోకం వైపునకు లాగేటటువంటి పరిస్థితి ఉందేమో. చివరి వరకు అంటే పరలోకపు ముఖద్వారం వరకు వచ్చి వెనక్కి వెళ్ళిపోతే ఎంత బాధపడతామో, ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుందో ఈ మాటను బట్టి. నీతిమంతుడే రక్షించబడుట దుర్లభమైతే ఇక పాపి భక్తిహీనుడు ఎక్కడ నిలుస్తారు? మన పరిస్థితి ఎలా ఉందో ఒకసారి ఆత్మ పరిశీలన ఈ మాటల ద్వారా మనం చేసుకుందాం. ఎందుకంటే పేతురు గారితో యేసుప్రభుల వారు అన్నారు, సాతాను మిమ్మును పట్టి గోధుమలను జల్లించినట్టుగా జల్లించుటకు సిద్ధపడ్డాడు అని అన్నాడు. ఈరోజు గట్టి గింజల కోసం, గోధుమల కోసం దేవుడు ఎదురు చూస్తున్నాడు ప్రియులరా. పొట్టు ఆయనకు అక్కరలేదు. చివరి వరకు మనము నిలబడితేనే దేవుడున్న లోకానికి మనము చేరగలము, దేవునితో పాటు నిత్యము సంతోషించగలము. ఆ వ్యక్తి ఆశ కలిగి వచ్చాడు, నిత్య జీవాన్ని పొందుటకు ఏం చేయాలని పరిగెత్తుకుంటూ వచ్చాడు, మోకాళ్ళుని అడిగాడు. కానీ ఆస్తి గురించి మాట మాట్లాడగానే వెనక్కి వెళ్ళిపోయాడు. ఏం లాగుతోంది లోకం వైపునకు? దేవునికి కాకుండా మనల్ని ఏం లాగుతోంది? వద్దు ప్రియులరా. ఎంతో దుర్లభం, కానీ దేవునికి సమస్తము సాధ్యమే. ఆ దేవుని యందే నమ్మిక ఉంచి ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసుకుని దేవుడున్న లోకానికి చేరదాం.